వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం 2018వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ ఆ రోజు మిట్ట మధ్యాహ్నం జరిగిన ఓ దారుణ ఘటన యావత్ తెలంగాణను సైతం కుదిపేసింది. నిండు గర్భిణిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు సదరు అమాయకపు భర్త. అతని పేరేంటో తెలుసా? ఇంకెవరు, ప్రణయ్. అతనిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆసుపత్రి ముందే అందరూ చూస్తూ ఉండగానే వెంటాడి వేట కొడవళ్లతో అతన్ని చంపేయడం జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ 7 ఏళ్లకు సరిగ్గా అదే తరహా ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఎస్, అది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే సూర్యాపేటలోనే చోటు చేసుకుంది. అక్కడ అమృత ప్రణయ్, ఇక్కడ భార్గవి బంటి. అక్కడ లవ్ మ్యారేజ్, ఇక్కడ లవ్ మ్యారేజ్. అక్కడ కులాంతర వివాహం, ఇక్కడ కులాంతర వివాహం. అక్కడ పెళ్ళైన 9 నెలలకు హత్య జరిగితే ఇక్కడ మాత్రం కేవలం 6 నెలల్లోనే హత్య జరిగిపోయింది. ప్రణయ్ని వేట కొడవలతో వేటాడి అతి కర్కశంగా దారుణంగా నరికేశారు దుండగులు. ఇక్కడ మాత్రం బంటిని బండ రాళ్లతో తల పగలగొట్టి మరీ అతి కిరాతకంగా చంపేశారు. ప్రణయ్ మర్డర్ స్కెచ్ ముమ్మాటికి అమృత తండ్రి అంటే మారుతీరావుదే. మరి ఇక్కడ బంటిని చంపింది ఎవరు? అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అన్న అనుమానాలు ఇప్పటికే మొదలయ్యాయి. బంటి హత్య జరిగిన తీరును చూసిన వాళ్ళంతా ఇది ముమ్మాటికి పరువు హత్యగానే అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భార్గవి బంటి ఇద్దరు కూడా కులాంతర వివాహాలు చేసుకున్నారు. అలాగే పెద్దల పంచాయతీలో అందరినీ కూడా ఎదిరించి మరీ పారిపోయి వచ్చి ఒకచోట భయపడుతూ జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుంది అనే భయంతోనే జీవిస్తున్నారు అనుకోండి. అఫ్కోర్స్ అక్కడ ఏం జరిగింది అనే దానిపై ఇక్కడ మా ప్రతినిధి ఇప్పుడు రమేష్ లైన్లో ఉన్నారు సిద్ధంగా సమాచారం అందించడానికి. రమేష్, చెప్పండి, ఈ భార్గవి బంటి కేసులో బంటి దారుణ హత్యకు గురవడానికి గల కారణాలు ఏంటి? సూర్యాపేటలో కృష్ణ హత్య కలకలం రేపుతుంది. పెళ్ళై 6 నెలలు అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పాపానికి ఈ విధంగా హత్య చేస్తారా అని కూడా భార్య భార్గవి చూస్తుంది. కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 నెలల క్రితం వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిన్న సాయంత్రం ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఒక వ్యక్తి, బైరు మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కాల్ రావడంతో అతను బయటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లారే చూస్తే ఏదైతే ఉందో పిల్లల మరి రోడ్లో ఉన్నటువంటి మూసీ కెనాల్ దగ్గర శవమై తేలినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి 6 నెలల క్రితం భార్గవి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇది కులాంతర వివాహం. కులాలు వేరు కావడంతో అప్పటి నుంచి ఈ జంట భయపడుతూనే జీవిస్తోంది. దూరంగా వెళ్ళిపోయారు, కానీ ఆబ్వియస్గా భయం ఉంటుంది కదా, ఎవరు ఏం చేస్తారో. అసలే కులాంతర వివాహం, అందులో అందరినీ ఎదురిచి వచ్చాం, ఎవరికి సమ్మతం లేకుండా వచ్చాం. సో పెళ్ళైపోయింది. 6 నెలలు అలా గడిచిపోయింది. కోపతాపాలు కాస్తంత తగ్గి ఉంటాయనుకుంటారు. ఎందుకంటే కాలక్రమేణా కోపతాపాలు, కావేశాలు అనేవి అప్పుడప్పుడు చల్లారుతూ ఉంటాయి కదా. సో ఆ తర్వాత అంతా సెట్ అయిపోతుందిలే అనుకున్నారు. బంటి ఎప్పట్లాగే తన జీవన భృతి కోసం తాను పనుల కోసం బయటికి వెళ్ళడం కూడా మొదలుపెట్టాడు. కొంత సంపాదించుకుని ఇంటికి తీసుకురావడం మొదలుపెట్టాడు. సరిగ్గా రిపబ్లిక్ డే నాడే బంటికి ఫోన్ వచ్చింది. తాళ్లగడ్డకు చెందిన మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి బంటితో ఏదో మాట్లాడాడు. ఆ తర్వాతే బంటి బయటికి వెళ్ళడం జరిగింది. రాత్రి అయినా సరే ఇంటికి తిరిగి రాలేదు. అప్పటికే ఎందుకు రాలేదు అని చెప్పి కాస్తంత టెన్షన్తో ఉన్న భార్గవి ఎదురు చూస్తూనే ఉంది. కానీ అలాగే తెల్లారిపోయింది. ఉదయాన్నే ఇంకేముంది, చాలా బ్యాడ్ న్యూస్ ఆమెకి వినిపించడం జరిగింది. బంటిని బండరాళ్లతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు అని తెలియడంతో ఆ యువతి అక్కడికక్కడే తెలిసిన వెంటనే కుప్ప కూలిపోయింది. బంటి లేకుండా నేను బ్రతకలేను అంటూ అతని మృతదేహంపై పడి గుండెలు అవిసేలా రోధిస్తాం. అయితే బంటి హత్య విషయంలో తన తల్లిదండ్రులపైనే అనుమానం ప్రాథమికంగా వ్యక్తం చేస్తుంది భార్గవి. కూతురు జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళకు కూడా అదే గతి పడుతుందని ఆమె శపిస్తోంది, చెబుతోంది. ఏ తల్లిదండ్రులైనా కూతురు మంచి కోసం చూసుకుంటారు, కానీ నా మంచి కోసం వాళ్ళు చూడలేదు. నా పసుపు కానీ వాళ్ళు తీసేసిర్రు.
అట్లా నన్ను ఎండలో కూర్చోబెట్టి ఇట్లా ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. వాళ్ళు కూడా అదే పరిస్థితికి రావాలి చేసిన వాళ్ళు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక రంగంలోకి దిగారు పోలీసులు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంటిని పిలిచిన వ్యక్తి అసలు ఎవరు, ఎందుకు పిలిచాడు, ఏమైనా పాత కక్షలు ఉన్నాయా లేదా ఇది పరువు హత్యేనా అన్న అనేక రకాల కోణాల్లో కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. అలాగే బంటి గతం పైన కూడా వివరాలు సేకరించారు. అయితే ఇక్కడ ఒకంత ఆశ్చర్యం గొలిపే కొన్ని సమాచారాలు కూడా బంటి నుంచి బయటపడ్డాయి. పలు కేసుల్లో బంటి నిందితుడిగానే ఉన్నట్లు కూడా సమాచారం. మరి ఇతని బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసే భార్గవి బంటిని పెళ్లి చేసుకుందా అనే విషయం ఇంకా దర్యాప్తులో, రానున్న దర్యాప్తులో మనకు తెలియాల్సి ఉంది. బంటి కేసుల గురించి మా రిపోర్టర్ ద్వారా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్, చెప్పండి. పరువు హత్య లేకపోతే పాత కక్షల కారణమై ఉంటాయని కానీ రెండు కోణంలో కూడా విచారణ జరుపుతున్నాం. గతంలో ఇతనిపై కూడా కేసులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే బైరు మహేష్ ఉన్నారో, కాల్ చేసినటువంటి వ్యక్తి బైరు మహేష్ పై కూడా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతనిపై కూడా, కృష్ణపై కూడా కేసులు ఉన్నాయి. అదేవిధంగా పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం ఎవరైతే భార్గవి ఉందో, భార్గవి కూడా చాలా క్లియర్గా అనుమానం వ్యక్తం చేస్తుంది. తన కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తుంది. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు. మరి బంటిది పరువు హత్య లేక పాత కక్షలే కారణమా అన్నది ఇప్పుడు అసలుగా తేలాల్సి ఉంది. పోలీసులు కూడా ఆయా కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వడ్లకొండ కృష్ణ 32 ఇయర్స్ ఉంటుంది. మార్నింగ్ పిల్లల మంది చెరువు దగ్గర అనుమానాస్పదంగా ఉన్నది. అనుమానాస్పదంగా మర్డర్ అయి ఉన్నాడు. ఇతను గత 6 నెలల క్రితం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్గవి అనే అమ్మాయిని, పిల్లల మరికి చెందిన గౌడ కులస్తురాలైన భార్గవిని మ్యారేజ్ చేసుకుండు. ఈ మర్డర్కు ఇంకా కారణాలు అయితే తెలియలేదు. ఇంకా ఏమైనా వ్యక్తిగత కక్షలా లేకపోతే ప్రేమ వ్యవహారం అనేది విషయం తెలియలేదు. కంప్లైంట్ ఇచ్చినాక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మరోవైపు తల్లిదండ్రులు కాదని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న 6 మాసాల్లోనే అతను దూరం కావడంపై ఆ యువతి ఇప్పుడు మాత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కానీ ఏం లాభం, పోయిన ప్రాణం తిరిగి రాదు. జరిగిన ఘోరం జరిగిపోయింది. ప్రాణాలు తీసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పట్టడం అనేది మన చట్టం చేయగలదు తప్ప పోయిన ప్రాణం అయితే తిరిగి తేలేదు కదా. ఈ విషయం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ఆల్వేస్ స్టే క్లిక్ డౌన్ హాట్ టీవీ క్రైమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.